మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు తులారాశి వారికి అక్టోబర్ 1, 2025 నుండి 15వ తారీఖు అక్టోబరు 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పితాలు కానీ నా సొంత భాష కానీ ఏమీ ఉండదండి. కేవలము శాస్త్రం ఏదైతే చెప్పిందో అదే మాత్రమే చెప్పబడుతుంది. అయితే దీని గురించి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు. తక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనో ఎక్కువగా ఉన్నాయనో మీరు బాధపడాల్సిన పని కూడా ఏమీ ఉండదండి. ఇది కేవలము రాశిగతమైనదే. దీని ప్రభావం మీకు 10 నుంచి 15 మధ్యలో ఉంటుంది నిష్ణాతులైన వారు చెబితే. కాకుండా మా సొంత కవిత్వాలు ఉపయోగించినట్టయితే ఎంత పర్సంటేజ్ ఉంటుందనేది భగవంతుడికే తెలియాలి. సరే, మీకు తెలుస్తుంది చదివిన తర్వాత. ఒక 2 నెలలు ఫాలో అయ్యారనుకోండి, నన్నే ఫాలో అయ్యారు, నా సొంత పైత్యం చూపిస్తూ ఉన్నాను, 2 నెలలు చూశారు. తర్వాత ఏమవుతుంది, మీకు నా పేరు నా మొహం కనబడితే చాలండి తోసేపాకకి అలా ఉంటుంది. ఇంకా నిష్ణాతులైన వారు కనుక చెప్పినట్టు మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో అది ఓ నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. చెప్పించుకోవటం కాదు. చెప్పించుకోవటం అంటే తర్వాత 6 నెలలకు మీరు మర్చిపోతారు. మీరు బయటికి వెళ్ళి మరొక కస్టమర్ నా లోపలికి వచ్చిన తర్వాత నేను మర్చిపోతాను. ఏమంటే అరగంట లోపలే మర్చిపోతాను మీకు నేనేం చెప్పానండి. మీకు ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత మీరు మర్చిపోతారు. ఏంటి ప్రయోజనం? అలా కాదు. రాయించుకోండి, నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. అప్పుడు దాన్ని మీకు 80% ఖచ్చితంగా 75%, 80% సక్సెస్ ఉంటుంది. దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసి చూసుకోవాలి. అందుచేత ఎంతసేపు ఈ రాశి ఫలితాలు చూసేమా అనే దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టవలసినంత అవసరం అయితే లేదు. అలా చెప్పి పూర్తిగా ఉద్యోగం కాదు, అంత అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకం తర్వాత మాత్రమే మీ రాశిగతమైనటువంటి ఫలితాలు చూసుకోవాలి. అర్థమైంది కదండి?
చేత ఇది ప్రపంచ జనాభా 830 కోట్లు అయితే ఈ 12 రాసులను పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది ఒక రాశి ఫలితం అప్రాక్సిమేట్గా. అంతమందికి ఒకటి జరుగుతుందండి. అది ఒక వ్యక్తికి సంబంధించింది కానే కాదు. కాబట్టి ముందు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఓకే, ఇది మీకు ఎవరైనా దొరికినా పర్వాలేదు, లేకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. అలాగే పరిహారాల విషయంలో కూడా దీనికి లక్షలు వేలు ఖర్చు పెట్టేవాడు స్తోమత ఖర్చు పెడితే పెట్టండి కాదంటలా. లేదు, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అనేక రకాలు ఉన్నాయండి పరిష్కారాల్లో కూడా, ఈ పరిహారాల్లో కూడా మీకు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి 1000 రూపాయల దగ్గర నుంచి పెట్టగలరా, ఓకే 5000 పెట్టగలరా, దాని ఎట్లా యంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నిటిలో చాలానే ఉన్నాయి. ఆ విధంగా కూడా మన దగ్గర ఆ సౌకర్యం కూడా మీ ఆర్థిక పరిస్థితికి తగిన విధంగా, అంటే ఫలితం ఒకటే. ఇలా తిరిగి దూరంగా 10 కిలోమీటర్లు వెళ్ళి వచ్చినా, ఇలా సాటిగట్ల 1/2 కిలోమీటర్లో వెళ్ళిపోయినా గమ్యం అయితే ఒకటే ఉంటుంది. ఆ విధంగా మీకు ఆ విధమైన పరిష్కారాలు కూడా కొన్ని సూచించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంతసేపు డబ్బులు ఖర్చు పెట్టించేస్తే ఫలితం వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. ఈ సౌకర్యం కూడా మనకి మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నది అన్నట్టయితే, తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే షష్ఠమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. అయితే శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ఆయన కూడా పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ పంచమ స్థాన ఫలితం ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారికి ఆటల మీద శ్రద్ధ పెరగటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, చెడు స్నేహాలు వయసును బట్టి ఉంటుందండి. చిన్నపిల్లవాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఉన్న వాళ్ళ యొక్క చర్యలు వేరుగా ఉంటాయి. అక్కడి నుంచి ఈ హై స్కూల్ దాకా వెళ్ళేదాకా ఒక రకంగా ఉంటుంది, తెలియని తరంగాను. అక్కడ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి హీరో లక్షణాలన్నీ వచ్చేస్తాయి. డిగ్రీ దగ్గర నుంచి ఇక నా అంతటి వాడు భూమి మీద వరకు పుట్టలేదు, నేనే ఫస్ట్ వ్యక్తిని అనుకుంటూ ఉంటాడు. దుష్ట స్నేహాలు, ధూమపానము, ఇక తదితర అసాంఘిక కార్యక్రమాలు, ఏంటో ఇంకా చెప్పాల్సింది ఏముందండి మీకు, అందరూ అన్నీ తెలుసున్న వాళ్ళే. ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా సంతానం మీద చూపించేటువంటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఈ పంచమ స్థానంలో శని రాహు 2 గ్రహాల యొక్క సంచారం పోటీగా ఈ దుష్ప్రభావాన్ని సంతానం మీద చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ భావాద్భావం కాబట్టి భాగ్యస్థానం అనేది దేవుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుంది. పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. అలాగే తండ్రి గారి విషయంలో భాగ్యం అంటే భాగ్యస్థానాన్ని పితృస్థానం అని కూడా అంటూ ఉంటాము. అక్కడ ఆ పితృస్థానంలో గురువు ఉండటం అనేటువంటిది తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆలోచన ధోరణిలో కానివ్వండి, వాళ్ళ ఆశీర్వచనాలు మనం పొందటంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే అనుకున్నా అనుకోకపోయినా కూడా భగవద్ దర్శనం చేసుకోవటం, గుళ్ళకి వెళ్ళడం లాంటివన్నీ కూడా సంభవించేటువంటి అవకాశం భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల అత్యంత శుభగ్రహమైనటువంటి 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురువు భాగ్యస్థానంలో ఉండటం నిజంగా భాగ్యమే, అందులో ఇటువంటి సందేహం లేదు. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుందండి. ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. లాభస్థానం అని చెప్తున్నాం కదండి, అందులోనే ఆ స్థానం యొక్క పేరులోనే ఉంది కాబట్టి అక్కడ మీకు ధనానికి లోటు ఉండదు. అలాగే ఇంట్లో సోదరులు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ అందులో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క సంచారం. అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 11, 12 స్థానాలు 2 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. 11వ స్థానంలో 9 రోజులు, ఏ స్థానంలో ఒక 6 రోజులు, మొత్తం 15 రోజులు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలనే శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ధనానికి లోటు ఉండదు. ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ కూడా అందులో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే వ్యయస్థానాల దగ్గరికి వచ్చేటప్పటికీ మీకు శత్రుభయం ఉండదు. అలాగే ధనం అప్పుడు ధనలాభం చూపిస్తూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలం పెరుగుతూ ఉంటుంది. అలాగే ధన లాభం
మీరు చాలు అనుకున్నా కూడా అంటే మీరు అంటే మీదో అదాని అంబానీతో పోల్చుకోవద్దండి. నా స్తోమత ఉంది, రోజు 5,000 వస్తాం, 2,000 వస్తాం, 3,000 వస్తాం చాలు అనుకుంటాం. ఆ స్టేజ్కి ఈజీగా మనం చేరుకోగలుగుతాం. ఈ విధమైన ఆదాయం కూడా మనకి 12వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. అంచేత అలాగే లలిత కళల్లో కొంచెం ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నటువంటి వాడు కూడా చాలా రాణించడానికి అవకాశం కనిపిస్తూ ఉన్నదండి ఈ శుక్రగ్రహం వల్ల. ఇకపోతే రవి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. రవి వ్యయస్థానంలో సంచారం చేయటం వల్ల ఆరోగ్య నష్టం ముఖ్యంగా జరుగుతుంది. ధన వ్యయం, ఆరోగ్య నష్టం ఎప్పుడైతే జరిగిందో ఈరోజు హాస్పిటల్స్ మీకు తెలుసు కదండి. మా చిన్నప్పుడు మా ఊర్లో హాస్పిటల్ లేదు, రోగులు లేరు, డాక్టర్ లేడు, మందుల షాప్ లేదు. ఈరోజు అట్టగాదుగా చిన్నదానికి కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అక్కడ మన తాత మన ముత్తాత దగ్గర నుంచి సంపాదించిందంతా వాళ్ళు లాగేయాలి. ఈ రోజున ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తోంది. మొత్తం ఇన్సూరెన్స్ 5 లక్షలు కాదు 10 లక్షలు కావచ్చు, ఆ మొత్తం అది లాగేదాకా వదలండి. అక్కడి నుంచి మనకి జబ్బు తగ్గిపోయినా కూడా మంచి చేత అంత భయంకరమైనటువంటి దోపిడీ ఈ మందుల విషయంలో, ఈ ఫార్మసీ విషయంలో, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ విషయంలో జరుగుతున్నది. ఇవి మనం చూస్తూనే ఉన్నాం. చచ్చిపోయినటువంటి శవానికి కూడా వైద్యం చేసి ఇంకా 2-3 రోజులు డబ్బులు లాగేస్తూ ఉన్నారు. నిన్న మొన్నట్లో కూడా మనకి యూట్యూబ్లో వచ్చాయి. అంచేత ఈ ఆరోగ్యం అనేది అంత జాగ్రత్తగా చూసుకోండి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వద్దండి. మీరు ఎంతసేపు వెళ్ళినా క్లినిక్కి వెళ్ళండి. అంత కాకపోతే 1000 రూపాయల దగ్గర 2,000 3,000 లాగొచ్చేమో కానీ ఇంకా అంతకంటే వాళ్ళు లాగేసి మిమ్మల్ని కోర్టులో ముంచేసి మిమ్మల్ని మొత్తం అధపాతాళానికి జీవితంలో కోలుకోలేని స్థితికి అయితే తీసుకురారు. ఇది ఒక సూచన మాత్రమే ఇది. అంచేత అక్కడ కూడా ఈ రవి ఆరోగ్య ప్రదాత కాబట్టి వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే విషయం తెలుస్తోంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే వ్యయస్థానంలో జన్మల్లోనూ కూడా మనకి బుధుడి యొక్క సంచారం జరుగుతోందండి. బుధుడు వ్యయంలో ఒక్కరోజు 14 రోజులు మాత్రం జన్మల్లోనూ జరుగుతోంది. జన్మల్లో కానీ వ్యయంలో కానీ బుధుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. జన్మల్లో ఉన్నప్పుడు ఒకే రోజు కాబట్టి కొంచెం ప్రవర్తన విషయంలో ఆలోచన కొంచెం పెట్టండి. ఇక్కడ జన్మల్లోనే 14 రోజులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ విధంగానూ కలిసి రాదండి. మన తెలివితేటలు పనిచేయవు. వ్యాపారకారుడు కాబట్టి వ్యాపారం ముందుకు నడవదు. అలాగే ఆలోచన విధానం కానీ ఏ ఒక్కటి బాగుండదండి బుధుడు జన్మంలో ఉన్నప్పుడు. ఈ 14 రోజులు అలాగే ఉంటుంది. ఇక జన్మంలో కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఈ జన్మంలో కుజుని యొక్క సంచారం మాత్రం కొంచెం గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మాటలో చాలా కఠినత్వం పెరుగుతుంది. తద్వారా శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మాట సరిగా లేకపోతే శత్రువులు పెరుగుతాడు. మిత్రులుగా ఉన్నవాడు కూడా ఏదో రోజు దూరం అయిపోతాడు. సహించిన రోజు సహిస్తాడు. ఇంకా సహించలేక ఈ మితిమీరిపోయిన రోజున మన మిత్రుడు కూడా మన పక్కన జరుపుకుని పోతాడు. కొంతమంది శత్రువు అయిపోతారు కూడా. అందుచేత మాట అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. కాబట్టి అది కూడా అదుపులో పెట్టుకోండి. నిజానికి చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ ఒక్క శుక్రుడు గురువు తప్పితే మిగతా వారంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయాల్లో మీకు ప్రతికూలం ఉన్నదనేది జాగ్రత్త తీసుకుంటూనే రోజు మీరు దైవాన్ని పూజించే దగ్గర ఈ నవగ్రహ మంత్రాలు లేదా తత్సంబంధమైనటువంటి ఏ విషయమైనా సరే మీరు చదువుకున్నట్టయితే గాయత్రి కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, లేదా ఈశ్వరాభిషేకం కావచ్చు చేసుకోండి. ఈ విధమైనటువంటి కష్టాల నుంచి, ఈ విధమైనటువంటి దుష్ఫలితాల నుంచి మీరు ఈజీగా చాలా సులువుగా బయటపడగలుగుతారు. ఇందులో సందేహమే లేదు. శుభం భూయాత్.